కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి, ఆల్కహాల్ తాగించి లైంగిక దాడి చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంగా 2 సార్లు రేప్ చేశాడట. బాధితురాలి పేరెంట్స్ పోలీసుల వద్దకు వెళ్తే మొదట కేసు తీసుకోలేదట. కోర్టుకు వెళ్తామని పట్టుబడటంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదట. నిజానికి సాయి భగీరథ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో మహీంద్రా యూనివర్సిటీలో తోటి విద్యార్థిని దారుణంగా కొట్టిన వీడియోలు అప్పట్లో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. మొన్నటికి మొన్న కరీంనగర్లో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కారుపై ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై బండి అనుచరులు చేసిన దాడితో గులాబీ శ్రేణులు రగిలిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో సాయి భగీరథ్ వ్యవహారం బీఆర్ఎస్ చేతికి ఒక బ్రహ్మాస్త్రంలా దొరికినట్లయింది. కానీ ఈ స్టోరీలో బండి సంజయ్ వర్గం మరో వాదనను తెరపైకి తెస్తుంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం భగీరథ్ ను ఇరికించేందుకు చేసిన హనీ ట్రాప్ అని ఆరోపిస్తుంది. కోర్టులు డిమాండ్ చేశారని, ఆశించిన మేర డబ్బులు రాకపోవడంతోనే కావాలని పోక్సో కేసు పెట్టారని, దీనిపై తాము ముందే ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. అయితే ఇక్కడే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. నిజంగానే హనీ ట్రాప్ జరిగి ఉంటే ఆ ఫిర్యాదు బయటకెందుకు రాలేదు? బాధితురాలి ఎఫ్ఐఆర్ తర్వాతే హనీ ట్రాప్ వ్యవహారం బయటకెందుకు వచ్చింది? ఇది రాజకీయ కుట్ర లేక దాచిపెట్టాలని చూసిన క్రిమినల్ కేసా? నిజానిజాలు తెలిసేది పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసినప్పుడే.